ఇప్పుడు మనం ఈతలో దాగి ఉన్న రహస్యాల గురించి చూద్దాం. ఓకేనా? ఆవరణ వ్యవస్థలో అనుకూలాల్లో ఈతలో దాగి ఉన్న రహస్యాలు, ఇది పార్ట్ 2 కిందకి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను, చూడండి. దీనిలో ఏంటంటే మనకి ఈదడానికి ఏమేమి అనుకూలాలు చెందాయి ఏంటి అనేవి ఇందులో చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనేక అనుకూలాలు చెంది ఉంటాయి ఈదడానికి. ఓకేనా? సీల్స్ కావచ్చు, తిమింగలాలు కావచ్చు. సీళ్ళు మరియు తిమింగలాలు ఏంటంటే ఇవి సముద్రంలో నివసించే క్షీరదాలు అన్నమాట. ఓకేనా? అధిక బరువును కలిగి ఉంటాయి. ఇవి సముద్ర అంటే చేపను పోలి ఉంటాయి, కానీ ఇవి సీల్ మరియు తిమింగలం అనేవి క్షీరదాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమేమి అనుకూల, వీటి శరీర బరువు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఏమైనా అడాప్టేషన్స్ చెంది ఉండాలి. ఓకేనా? అనుకూలాలను చెందించుకోవాలి. చిన్న చిన్న జీవులకైతే ఆ అనుకూలాలు అంతగా అవసరం ఉండదు. వీటికి ఉన్న అనుకూలాలు ఏంటంటే ఇవి అంటే సముద్రంలో 8 మైళ్ళ లోతు వరకు ఈ సీల్ అనేది లోపలికి వెళ్ళగలుగుతుంది. ఇంత అంటే అన్ని కిలోమీటర్స్ లోతు అంత బరువున్న శరీరం ఎలా వెళ్ళగలుగుతుందంటే వీటిలో వచ్చేసి ఊపిరితిత్తుల్లో తక్కువ గాలిని, వాయువులను తక్కువ ఉంచుకుంటాయి అన్నమాట. ఓకేనా? ఊపిరితిత్తులు కుంచుకుపోయేలా చేస్తాయి. ఊపిరితిత్తులను కుంచింపజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉంది అనుకోండి, ఆ బెలూన్ నిండా గాలి నింపి మనం నీటిపై ఉంచితే అది పైకి తేలుతుందా, మునుగుతుందా? లోపలికి మునిగే ఛాన్స్ లేదు కదా. దాని నిండా గాలి నిండి ఉంది కాబట్టి కంపల్సరీ పైకి తేలుతుంది. సో ఊపిరితిత్తుల నిండా గాలి ఉంటే మాత్రం ఆ సీల్ కానీ తిమింగలం కానీ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో దట్ అదేం చేస్తుందంటే ఊపిరితిత్తుల్లోని గాలి అంతా కండరాలకు పంపిస్తుంది. దానిలో ఉన్న వాయువులని ఆ కండరాలకు పంపిస్తుంది. ఓకేనా? ఊపిరితిత్తుల్లోని వాయువు కండరాలలో నిల్వ చేసుకుంటుంది. ఓకేనా? కండరాలలో నిల్వ చేస్తుంది. కొద్ది మొత్తంలో మాత్రమే ఊపిరితిత్తుల్లో గాలి ఉంచుకోవడం జరుగుతుంది. ఓన్లీ కొంచెం మాత్రమే ఊపిరితిత్తుల్లో గాలి ఉంచుకోవడం వల్ల అవి ఇట్లా స్ట్రింక్ అయిపోతాయి, అంటే కుంచుకుపోతాయి అనమాట. కుంచుకుపోవడం వల్ల సో దట్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? 8 మైళ్ళ కింద వరకు వెళ్ళిపోగలుగుతుంది సీల్ కానీ తిమింగలం కానీ. అక్కడ కిందకి వెళ్ళిపోయిన తర్వాత బాడీలో ఉన్న పీడనం మరియు ఆ నీటి అడుగు భాగాన ఉన్న పీడనం సేమ్ ఉంటుంది. ఓకేనా? వీటి శరీర పీడనం నీటి అడుగు పీడనం శరీర పీడనం మరియు నీటి అడుగు పీడనం అనేది సేమ్ ఉంటుంది. సో అది అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతుంది. అది ఎప్పుడైతే మళ్ళీ పైకి రావాలి అనుకుంటుందో, అంటే నీటి ఉపరితలానికి రావాలనుకుంటుందో, అది ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ సీల్ ఇట్లా అంటే ఒక వేలాడుతున్న దానిలాగా, అంటే ఏం ఆధారం లేకుండా కూడా వేలాడుతున్నట్లు కనిపిస్తుంది మనం బయట నుంచి కనుక చూస్తే. ఒకవేళ నీటి అడుగు గజ ఈతగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మాత్రం వేలాడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకేనా? ఇంకా వచ్చేసి అది పైకి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే విసరణం ద్వారా దాని కండరాల్లో ఉన్న వాయువులన్నిటికీ ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. ఓకేనా? విసరణం ద్వారా కండరాల్లో ఉన్న వాయువుల మిశ్రమాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. అప్పుడు స్ట్రింక్ అయిన ఊపిరితిత్తు ఏంటి అంటే దానిలో వాయువుల మిశ్రమం లేదు, మొత్తం కండరాలకు పంపించేసింది కాబట్టి వాయువుల మిశ్రమం లేదు కాబట్టి కుంచుకుపోయి బరువు తక్కువగా ఉండడం వల్ల బరువు ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళీ తర్వాత అది పైకి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే దాని కండరాల్లో ఉన్న వాయువుల మిశ్రమాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. ఓకేనా? ఊపిరితిత్తుల్లోకి పంపించడం వల్ల ఊపిరితిత్తులు ఇలా ఉబ్బుతాయి. ఓకేనా? ఇలా ఉబ్బడం వల్ల యానిమల్ అనేది
తిమింగలం కావచ్చు నీటి పైకి తేలుతుంది. స్ట్రింక్ అయిన ఊపిరితిత్తులు ఇలా వ్యాకోచిస్తుంది అనమాట. వ్యాకోచించడం వల్ల దానిలో గాలి ఎక్కువగా నిండడం వల్ల పైకి వస్తుంది అనమాట. ఓకేనా. అలా కాకుండా ఏదైనా అగాధాలు దీనిలో ఈత తిత్తులు అనేవి ఉంటాయి. ఈత తిత్తులు ఈ ఈత తిత్తుల వల్ల ఇవి లోపలికి మునగడం కానీ లేదంటే పైకి తేలడం కానీ చేస్తాయి, అంటే వాటిలో ఎయిర్ ఉండడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి అవి నీటి అడుగు భాగంలో ఉన్నప్పుడు ఆ సీల్ యొక్క శరీర పీడనం మరియు నీటి అడుగు భాగ పీడనం సమంగా ఉంటుంది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. అదే ఏదైనా అగాధాలు ఏర్పడినప్పుడు అంటే సడన్గా పైకి రావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు, అంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు కానీ అట్లా అంటప్పుడు అవి సడన్గా బయటకు వచ్చేస్తాయి. పైకి నీటి ఉపరితలం పైకి వచ్చేయడం వల్ల ఆ ఈత తిత్త అనేది నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే దాని శరీరంలో ఉన్న పీడనం వేరు, సడన్గా బయటికి రావడం వల్ల అక్కడున్న పీడనం వేరు. నీటి అడుగు భాగంలో ఉన్నప్పుడు అయితేనేమో ఆ ఈత తిత్తికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ సీల్ యొక్క శరీర పీడనం మరియు నీటి ఉపరితల పీడనం నీటి అడుగు భాగ పీడనం సేమ్ ఉంటుంది. ఓకేనా. అది సడన్గా అగాధాల వల్ల బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఈత తిత్తి నోట్లోంచి బయటకు వస్తుంది. అంటే ఆ పీడనంలో మార్పు వల్ల ఈత తిత్తి ఆ సీల్లో ఉన్న పీడనం ఎక్కువగా ఉంటుంది, అది ఉప్పు నీటిలో ఉంటుంది కాబట్టి బయట పీడనం తక్కువగా ఉంటుంది. సో దట్ ఇది డ్రాస్టిక్ చేంజ్ వల్ల ఆ ఈత తిత్తి అనేది నోటి నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ ఇదే క్షీరదాల్లో ఉంటాయన్నమాట ఈత తిత్తులు. ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సీల్ మరియు తిమింగలాలు అనేవి ఇదే క్షీరదాలు. ఇవి చేపల మాదిరిగా కనిపిస్తాయి కానీ చేపలు కాదు, ఇవి క్షీరదాలు. ఇదే క్షీరదాలు అంటే సీల్ మరియు చేపలు. ఓకేనా. మీకు సీల్ చేప 8 మైళ్ళు ఈదుతుందని చెప్పాను కదా. చేప కాదు, సీల్ యానిమల్ 8 మైళ్ళు లోతుకి వెళ్తుందని చెప్పాను కదా, అది రాంగ్. సారీ ఫర్ ద మిస్టేక్. 1 మైలు లోపలికి వెళ్తుంది, 1 మైలు లోతుకి వెళ్తుంది అనమాట. 8 మైల్స్ అని చెప్పాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సీల్ 1 మైలు లోతుకి వెళ్తుంది. ఓకేనా. ఇంకా చూసుకున్నట్లయితే మనం అవి ఆక్సిజన్ అనేది వాటి శరీర కండరాల్లో కండరాల్లో దాచుకొని ఊపిరితిత్తుల్లో కొంచెమే ఉంచుకోవడం వల్ల ఊపిరితిత్తులు అనేవి ష్రింక్ అవడం వల్ల అవి లోతుకి వెళ్ళిపోతాయి. అక్కడ అంటే ఆ పీడనం లోతులో ఉన్న పీడనం ప్లస్ దీని శరీర పీడనం సేమ్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అది పైకి రావాలనుకున్నప్పుడు మళ్ళీ కండరాల నుంచి ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తులు పీల్చుకుంటే బరువు అనేది ఆ ఊపిరితిత్తుల్లో అంటే సంకోచించడం అంటే పెద్దగా అయిపోవడం వల్ల దాని నిండా గాలి నిండి ఉండడం వల్ల ఇట్లా పైకి అనేది వస్తుంది. ఓకేనా. అవి ఒక్కొక్కసారి వేలాడుతున్నట్లుగా కనిపించడం జరుగుతుంది సీల్ లాంటి యానిమల్స్. ఇంకా వచ్చేసి ఏ విధమైన అనుకూలాలు ఉన్నాయంటే మనకి అంటే ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, చలిని తట్టుకోవడానికి ఎట్లాంటి అనుకూలనాలు ఉన్నాయంటే బ్లబ్బర్స్ అనే ఒక కొవ్వు పొరను కలిగి ఉంటాయి. బ్లబ్బర్స్. ఓకేనా. బ్లబ్బర్లు అనే కొవ్వు పొరను కలిగి ఉంటాయి కొన్ని చేపలు. ఓకేనా. కొన్ని అంటే సముద్ర జీవులు. ఇదేంటంటే ఉష్ణ బంధకంగా పనిచేస్తుంది. బ్లబ్బర్స్ అనేది ఉష్ణ బంధకంగా పనిచేయడం వల్ల అది అంతగా టెంపరేచర్కి లోను కాదనమాట. అంటే ఉష్ణ బంధకం అంటే ఉష్ణాన్ని బయటకు పోనీయదు, అంటే అంత చలికి కూడా తట్టుకోగలుగుతుంది. అంటే కొన్ని చేపలు ఏంటంటే మనకి అధికంగా చలిగా 0 టెంపరేచర్ డిగ్రీ వద్ద కూడా చేపలు ఉండడం జరుగుతుంది, కానీ వాటిలో రక్తం అనేది గడ్డ కట్టదు. అట్లా చేపల్లో యాంటీ ఫ్రీజింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. యాంటీ ఫ్రీజర్ లేదా యాంటీ ఫ్రీజ్ వంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. యాంటీ ఫ్రీజ్ వంటి పదార్థం కలిగి ఉండడం వల్ల ఆ చేపల్లో రక్తం అనేది గడ్డ కట్టకుండా
ఉంటుంది. ఓకేనా, లేదంటే అంత జీరో టెంపరేచర్ కూడా ఉండడం జరుగుతుంది, మైనస్లలో ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు రక్తం రక్తనాళాల్లో గడ్డ కట్టే ఛాన్స్ ఉంది. అంటే రక్తం గడ్డ కట్టడం వల్ల వాటి జీవక్రియలన్నీ ఆగిపోయి దాని హార్ట్కి రక్తం తీసుకెళ్ళడం కానీ, లంగ్స్ నుంచి శుభ్రపరిచి తీసుకురావడం కానీ ఇవన్నీ ఏమీ జరగవన్నమాట. సో దట్ ఆ జీవి అనేది చనిపోయే ఛాన్స్ ఉంది రక్తం ప్రవహించకుండా గడ్డ కడితే. అలా గడ్డ కట్టకుండా యాంటీఫ్రీజ్ అనేది వాటి రక్తాల్లో కలిగి ఉంటుంది. ఓకేనా, మరియు బ్లడ్ పల్స్ అనేది ఉష్ణబంధకంగా పనిచేస్తుంది కొన్ని జీవులకి. ఓకేనా, అది అంటే ఉష్ణాన్ని బంధించి ఉంచుతుంది. ఉష్ణానికి కానీ లేదంటే చలికి కానీ తట్టుకునే కొన్ని అనుకూలాలు ఇవన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే శ్వాసక్రియ ఏ విధంగా జరుపుకుంటాయి, వాటి అవయవాలు ఏంటంటే సీ అనిమోన్లు సీ యానిమోన్స్ చర్మం ద్వారా వాయువులను తీసుకుంటాయి. చర్మం ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది. ఓకేనా, చర్మం ద్వారా. ఇంకా మరియు కొన్ని ఊపిరితిత్తుల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. ప్లస్ ఇంకా మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఓకేనా, ఇలా శ్వాసక్రియ అనేవి నీటిలో ఉండే జీవులు వివిధ రకాలుగా జరుపుకోవడం చూస్తున్నాం మనం. ఇంకా వచ్చేసి మనకి నీటిలో ఉన్న జీవులు CO2ని రిలీజ్ చేస్తాయి కదా. నీటిలో ఉండే జంతువులు CO2ని రిలీజ్ చేస్తే ఆ CO2 అనేది నీటి మొక్కలు ఉపయోగించుకొని ఆ CO2ని ఉపయోగించుకొని O2ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, ఆ O2 మళ్ళీ ఈ యానిమల్స్కి కావాలి. ఇది CO2 రిలీజ్ చేస్తుంది, మళ్ళీ వాటిని మొక్కలు తీసుకొని దాన్ని O2 రిలీజ్ చేసి మరియు ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకుంటాయి. ఓకేనా, ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. మనకి సముద్రం ఉపరితలం మీద ఉన్న జీవులు ఏంటంటే సముద్ర ఉపరితల జీవులు అంతగా అనుకూలనాలు చెందించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దానికి ఈజీగా సన్లైట్ అందుతుంది, దానికి ఈజీగా గాలి వస్తుంది, ఈజీగా అంటే వెదర్ లైటింగ్ సన్లైట్ పడుతుంది, ఎండ వస్తుంది. ఓకేనా, సూర్యరశ్మి తాకుతుంది ఆ మొక్కలకు కానీ జంతువులు కానీ ఉపరితలం మీద ఉండే వాటికి. ఓకేనా, తర్వాత వాటికి అంత అనుకూలాలు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటికి అన్ని ఈజీగా లభిస్తున్నాయి. ఓకేనా, మరి ఆ ఉపరితలంలో ఉండే వాటికి ఏంటంటే అవి ఎక్కువగా అనుకూలాలు చెందాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, సముద్రం ఉపరితలం మీద ఉండే జీవుల కంటే సముద్రం అడుగున ఉండే జీవులు ఎక్కువగా అనుకూలాలు చెందవలసి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సముద్రం అడుగున ఉండే జీవులకి కొన్నిటికి పెద్ద పెద్ద కళ్ళు రావాలి, ఎందుకంటే సముద్ర అడుగు భాగం చాలా చీకటిగా ఉంటుంది. ఓకేనా, ఆ చీకట్లో అంటే మిగతా జీవులను గుర్తించడానికి దాని కళ్ళు పెద్దవిగా ఉండాలి. ఇంకా అడాప్టేషన్స్ చాలా చెందాలి, అంటే స్మెల్ సెన్స్ ఆర్గన్స్ బాగా డెవలప్ అయి ఉండాలి. అవి కళ్ళతో చూడలేవు. ఏవైనా పరభక్షక జీవులు తన దగ్గరకు వస్తున్నాయంటే కళ్ళతో చూడలేవు, అంటే శత్రువుల నుంచి ప్రిడేటర్స్ని చూడలేవు. సో సెన్స్ ఆర్గన్స్తో సెన్స్ అవ్వాలి. ఏదైనా స్మెల్ ద్వారా కానీ ఆ జీవి స్మెల్ పీల్చి కానీ లేదంటే ఏమైనా సౌండ్ ద్వారా కానీ నా దగ్గరికి వస్తుంది భక్షక జీవి నన్ను తినడానికి నన్ను చంపడానికి అనేసి అది అనుకోవడానికి గమనించాలి. కాబట్టి సెన్స్ ఆర్గన్స్ బాగా డెవలప్ అయి ఉండాలి, లేదంటే కళ్ళు పెద్దవిగా అయి ఉండాలి. ఇలా అడాప్టేషన్స్ అనేవి ఎక్కువగా చెంది ఉండాలన్నమాట. ఓకేనా, అదేవిధంగా మనం ఇప్పుడు ఆల్చిప్పలు మరియు బార్నకిల్స్ని కనుక చూసినట్లయితే ఆల్చిప్పలు మరియు బార్నకిల్స్ని కనుక చూసినట్లయితే అవి ప్రత్యేకమైన అంగాలను కలిగి ఉండి ఏదైనా రాయికి గట్టిగా అంటి పెట్టుకుని ఉంటాయన్నమాట. ఓకేనా, సముద్రంలో ఉండే రాయికి గట్టిగా అంటి పెట్టుకుని ఉంటాయి. సో దట్ దానివల్ల ఎంత పెద్ద అలలు వచ్చినా కూడా అవి అంటే బయటకు వెళ్ళిపోకుండా ఉంటాయి. అక్కడ ఆ స్థావరాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. వాటికి ఉండే ప్రత్యేకమైన
అంగాల వల్ల. ఓకేనా, ఆల్చిప్పలు మరియు బార్నకిల్స్. ఇంకా వచ్చేసి మనం వేరే ఇంకేమైనా యానిమల్స్కి అడాప్టేషన్స్ ఉన్నాయా అని కనుక చూసినట్లయితే బలమైన అలలు వచ్చినా కూడా అవి ఆల్చిప్పలు అనేవి బార్నకిల్స్ అనేవి వాటి నుంచి వెళ్ళిపోవు అనమాట. ఓకేనా, క్లౌన్ ఫిష్ అనేది సముద్ర సీ యానిమోన్తో క్లౌన్ ఫిష్ సీ యానిమోన్తో సహజీవనం చేస్తుంది. ఓకేనా, క్లౌన్ ఫిష్ అనేది సీ యానిమోన్తో సహజీవనం చేస్తుంది. సో ఇలా సహజీవనం చేయడం వల్ల ఒకరినొకటి రక్షించుకుంటూ పరభక్షక జీవుల నుంచి వాటిని అవే కాపాడుకుంటాయి. ఓకేనా, పరభక్షక జీవుల నుంచి కాపాడుకుంటాయి అంటే రక్షణ. ఆ రెండు సహజీవనం చేయడం వల్ల ఒకదానికొకటి రక్షణ, క్లౌన్ ఫిష్ మరియు సీ యానిమోన్. ఇంకా వచ్చేసి ఆల్చిప్పలు మరియు బార్నకిల్స్ అనేవి ప్రత్యేకమైన అంగాలు కలిగి ఉండడం వల్ల అవి గట్టిగా ఏదైనా రాయి కంటి పెట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద అలలు వచ్చినప్పటికీ కూడా అవి వాటిని వదిలి వెళ్ళవన్నమాట. ఓకేనా, ఇంకా వచ్చేసి వేల్స్ మరియు హెరింగల్స్ అనేవి, వేల్స్ అంటే తిమింగలాలు. ఓకేనా, తిమింగలాలు మరియు హెరింగల్స్ అనేవి ఎక్కువ దూరం ఈదడానికి ప్రత్యేకమైన అంగాలను కలిగి ఉంటాయి. ఓకేనా, అవి ఎక్కువ దూరం ఈదవలసి ఉంటుంది, స్విమ్ చేయవలసి ఉంటుంది. ప్లస్ వేల్స్ అనేవి చాలా అధిక బరువును కూడా కలిగి ఉంటాయి. సో దానికి అనుకూలంగా అంటే అవి ప్రయాణించే దూరాన్ని బట్టి కావచ్చు, లేదంటే ప్రయాణించే లోతును బట్టి కావచ్చు, దాని శరీర బరువును బట్టి కావచ్చు, ఒక ప్రత్యేకమైన అంగాలను కలిగి ఉంటాయి ఈదడానికి. ఓకేనా, ఈ విధంగా ఫిజికల్గా కూడా అవయవాలను కలిగి ఉంటాయి. వాటి శారీరకంగా మరియు వాతావరణానికి అనుకూలంగా అనేక అనుకూలాలు కలిగి ఉంటాయి అన్నమాట ఈదడానికి, సముద్రంలో జీవించడానికి. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఈ అనుకూలాలు అనేది రక్షించుకోవడానికి కావచ్చు, ప్రత్యేకమైన అవయవాల పెరుగుదల కోసం కావచ్చు, అంటే ఏవైనా ఫంక్షన్స్, ప్రత్యేక ఫంక్షన్స్, రెగ్యులర్గా జరిగే ఫంక్షన్స్ కాకుండా ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, లేదంటే ఆహార సేకరణ కోసం కావచ్చు, తనని తాను రక్షించుకోవడం కోసం కావచ్చు, క్యామోఫ్లేజ్ లాంటివి కూడా ఇవి ప్రవర్తిస్తుంటాయి. అంటే రంగుల మార్పిడి. ఓకేనా, యాక్చువల్లీ మనం ఊసరవల్లి లాంటి దానిలో చూస్తాం క్యామోఫ్లేజ్ అనేది, అంటే తనని తాను రక్షించుకోవడానికి కలర్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. అట్లాంటివి మనకి సముద్ర జీవుల్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం, కాంతి, లవణీయత వీటన్నిటిని తట్టుకోవడానికి, అంటే పైన ఉన్న వాటికైతే ఎక్కువ కాంతి ఉంటుంది, మరియు లోతులో ఉన్న వాటికైతే అసలే కాంతి ఉండదు. సో కాంతి తీవ్రతను కావచ్చు, అంటే కాంతి ఎక్కువగా ఉన్న కావచ్చు, కాంతి తక్కువగా ఉన్న ప్లేస్లో కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, లవణీయత కావచ్చు, పీడనం కావచ్చు. సముద్ర లోతులో అయితే అధిక పీడనం ఉంటుంది, సముద్ర ఉపరితలం మీద అయితే తక్కువ పీడనం ఉంటుంది. ఇలా అంటే పీడన అధిక ఉష్ణోగ్రత కావచ్చు, తక్కువ ఉష్ణోగ్రత కావచ్చు. ఓకేనా, ఇలా అన్నిటికీ తట్టుకోవడానికి అవి వివిధ రకాల అనుకూలాలు అనేవి చెందాయి. అవి మనం ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మనకి సముద్ర ఆవరణ వ్యవస్థలో వివిధ మండలాలు ఉన్నాయన్నమాట. 3 రకాల మండలాలు ఉంటాయి. సముద్ర ఆవరణ వ్యవస్థలో 3 రకాల మండలాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం అన్నమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనకి యుఫోటిక్ మండలం, బేతియల్ మండలం మరియు అబైజల్ మండలం. ఫస్ట్ మనం యూఫోటిక్ మండలం గురించి చూద్దాం. ఇప్పుడు మనం సముద్ర ఆవరణ వ్యవస్థలోని యుఫోటిక్ మండలాన్ని చూద్దాం. ఓకేనా, ఈ మండలంలో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 30 సెల్సియస్ వరకు ఉంటుంది. అదే ఫారెన్ హీట్లో చూస్తే 104 ఫారెన్ హీట్ వరకు ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ మండలంలో ఎక్కువగా చాలా వరకు ఈదేవి మరియు తేలే జీవులు ఉంటాయి. ఈదే జీవులు లేదా తేలే జీవులు మాత్రమే ఉంటాయి, ఎందుకంటే ఉపరితలం మీద బరువు తక్కువగా ఉన్న జీవులు మాత్రమే తేలగలుగుతాయి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఈదేవి అన్నమాట. ఓకేనా, ఇవి ఇంకా మెరిసే శరీరాలను కలిగి ఉంటాయి, ఎందుకంటే
కాంతి ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కిన్ సాఫ్ట్ స్కిన్ లాంటిది లేదంటే లైట్ కలర్ స్కిన్ ఉందనుకోండి ఆ యానిమల్కి, లేదంటే మనం తామరాకును చూసామనుకోండి, దాని మీద ఒక మైనపు పూత అనేది ఉంటుంది. ఆ మైనపు పూత ఉండడం వల్ల మనకి సన్లైట్ పడినప్పుడు తామరాకు ఉపరితలం మీదే కదా ఉండేది. సో ఆ సన్లైట్ అనేది తామరాకు మీద పడినప్పుడు అది మెరుస్తూ ఉంటుంది, షైన్ అవుతూ ఉంటుంది. ఆ మైనపు పొర ఉండడం వల్ల తెల్లటి మైనపు పొర ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే తామర మొక్క ఎల్లప్పుడూ నీటిలో తడుస్తూ ఉండడం వల్ల మొక్క కుళ్ళిపోకుండా, పత్రం పాడవకుండా ఆ మైనపు పొర అనేది రక్షణ కవచంగా ఉంటుందన్నమాట. ఓకేనా? అట్లాంటివి మెరిసే శరీరాలను కలిగి ఉంటాయి. సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి. ఈ మండలంలో జీవులు స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటాయి. ఎందుకంటే సూర్యరశ్మి నేరుగా పడుతుంది, వెలుతురు కనిపిస్తుంది. ఓకేనా? అందుకని స్పష్టమైన దృష్టిని కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దాదాపుగా మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి. ఈ యుఫోటిక్ మండలంలో ఉన్న మొక్కలన్నీ దాదాపుగా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే ఈ యుఫోటిక్ మండలంలో కిరణజన్య సంయోగ క్రియ రేట్ అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని యుఫోటిక్ మండలంలో నివసించే చెట్లన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉంటే మనకి హరితరేణి ఉంటుంది, హరితరేణి ఉంటే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. సో అందుకనే మొక్కలు అనేవి గరిష్టంగా యుఫోటిక్ మండలంలో ఉండడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ రేటు కూడా అధికంగా ఈ మండలంలోనే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకుందామంటే ట్రౌట్స్, హెర్రింగ్ చేపలు, డాల్ఫిన్స్, జెల్లీ ఫిష్, ప్రవాళాలు, వృక్ష ప్లవకాలు, డయాటమ్స్, ఎగిరే చేపలు, పచ్చ తాబేళ్లు, సీ యానిమోన్స్. ఓకేనా? ఇవన్నీ మనకి యుఫోటిక్ మండలంలో ఉండే జీవులకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి దాదాపుగా 80% అంటే సముద్రంలో నివసించే మొత్తం జంతుజాలం, మొక్కలు, జీవులు, జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, అన్ని జీవుల్లో 80% వరకు అంటే 80% వరకు ఈ యుఫోటిక్ మండలంలోనే నివసిస్తాయి అన్నమాట. ఎందుకంటే కండిషన్స్ అన్నీ అక్కడ అనుకూలంగా ఉంటాయి. ఓకేనా? సన్లైట్ డైరెక్ట్గా పడడం కావచ్చు, వాయువుల వినిమయం డైరెక్ట్గా జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఏదైనా క్లైమాటిక్ కండిషన్స్ అనేవి అన్ని ఉపరితలం మీద అనుకూలంగా ఉంటాయి కాబట్టి దాదాపు 80% మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు యుఫోటిక్ మండలంలోనే నివసిస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు బేతియల్ మండలం అన్నమాట. ఈ బేతియల్ మండలంలో కాంతి తక్కువగా లభించడం వల్ల అంతగా వెలుతురు అనేది ఉండదు, లైట్గా వెలుతురు ఉంటుంది. ఓకేనా? మనకి ఇందులో టెంపరేచర్ వచ్చేసి 4 డిగ్రీస్ సెల్సియస్ లేదా ఫారెన్హీట్స్లో చూస్తే మాత్రం 39 అనుకోవచ్చు. ఓకేనా? తక్కువ కాంతి లభించడం వల్ల కొంత చీకటిగా ఉంటుంది. మరీ యుఫోటిక్ మండలం అంతా వెలుతురుగా ఉండదు, కింద మండలం అంతా చీకటిగా ఉండదు, మీడియంగా కొంచెం మాత్రం కాంతి లభిస్తుంది. ఓకేనా? కొన్ని రకాల జంతువుల శరీరాలు అనేవి బల్లపరుపుగా ఉంటాయి. ఇట్లా ఉంటుంది. రేఫిష్ చూసారా? రేఫిష్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? అంటే రెక్కల్లాగా ఉంటుంది, చాలా బల్లపరుపుగా సన్నగా ఇట్లా ఉంటుంది. ఓకేనా? రేఫిష్ లాంటిది బల్లపరుపు శరీరాలు కలిగి ఉంటాయి, ఈజీగా ఈదుకుంటూ వెళ్ళడానికి, కాంతి తక్కువగా ఉన్నా కూడా. ఓకేనా? కొన్ని అయితే పెద్ద పెద్ద కళ్ళను కలిగి ఉంటాయి, స్క్విడ్స్ లాంటివి అనుకోవచ్చు. ఓకేనా? దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి తిమింగళం, దీపపు చేపలు, ఎరుపు గోధుమ కలుపు మొక్కలు, అంటే వీటిని మనం ఏమంటామంటే కెల్ప్స్ అంటాం కదా, సముద్ర కలుపు మొక్కల్ని రెడ్ బ్రౌన్ ఆల్గే అని అంటాం కదా, సముద్ర కలుపు మొక్కలు లేదా నాచు లేదా కెల్ప్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? సముద్ర దోసకాయలు, కోమటి సంచులు అంటే లాలిగోస్ అంటాము. ఓకేనా? సముద్ర దోసకాయలు అంటే సీ అర్చిన్, కోమటి సంచులు ఆక్టోపస్ మరియు స్పంజికలు, పగడాలు. ఓకేనా? ఇది మనకి బేతియల్ మండలం గురించి. అబైసల్ మండలం అంటే ఇది కాంతి రహిత మండలం అన్నమాట. ఫస్ట్ మనకి ప్రోఫండల్ మండలం వచ్చేసి కాంతి మండలం, సెకండ్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి కాంతి మండలం, ప్రోఫండల్ కాదు సారీ, యూఫోటిక్ మండలం. ఓకేనా? యూఫోటిక్ మండలం వచ్చేసి మనకి కాంతి మండలం, బేతియల్ మండలం వచ్చేసి మసక వెలుతురు మండలం,
థర్డ్ వన్ అబైసల్ మండలం వచ్చేసి మనకి కాంతి రహిత మండలం అన్నమాట. ఓకేనా, ఇందులో అసలు కాంతి అనేది ఉండదు, చిమ్మ చీకటిగా ఉండడం జరుగుతుంది. దీనిలో టెంపరేచర్ వచ్చేసి 2 సెల్సియస్ నుంచి 3 సెల్సియస్ వరకు ఉంటుంది. 2 to 3 సెల్సియస్ వరకు మాత్రమే ఉంటుంది టెంపరేచర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉండే జీవులు ఏంటంటే మ్యాక్సిమం పరభక్షకాలు, పారిశుద్ధ్య కార్మికులు. పరభక్షకాలు అంటే ఇతర జీవుల్ని తింటాయన్నమాట. ఓకేనా, పరభక్షకాలు అంటే ఇతర జీవులను తింటాయి. మరియు పారిశుద్ధ్య జీవులు అంటే చనిపోయిన జీవుల మీద ఆధారపడి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద చనిపోయిన జీవులన్నీ పడిపోతాయి. ఓకేనా, వాటిని అన్నిటిని ఇవి తినేస్తాయి. ఇవి తినేయడం వల్ల ఏంటంటే అక్కడ నీట్గా ఉంటుంది అనమాట. స్కావెంజర్స్ అంటాం కదా అట్లా. ఓకేనా, కాకుల్ని మామూలుగా కాకుల్ని స్కావెంజర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా, అట్లానే మనకి సముద్రంలో వీటిని కూడా స్కావెంజర్స్ అని అంటాం. పారిశుద్ధ్య జీవులు, పరభక్షకాలు. ఎందుకంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అనేది 0%. కిరణజన్య సంయోగ క్రియ అస్సలు జరగదు. సో దట్ అందుకేవి మ్యాక్సిమం పరభక్షకాలు, పారిశుద్ధ్య జీవులు. ఓకేనా, ఇవి వేరే జీవులు తినడానికి కొన్ని అడాప్టేషన్స్ని కలిగి ఉంటాయి. ఏంటంటే పెద్ద పెద్ద బాహ్య అంగాలు కలిగి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద నోరును కలిగి ఉంటాయి. పళ్ళు పళ్ళు కూడా ఒక రకమైన మాడిఫికేషన్ చెంది ఉంటాయి, వంకరగా కలిగి ఉండి మాడిఫై చెంది ఉంటాయి. ఎందుకంటే పరభక్షకాలు అక్కడ వెళ్తున్నది ఏమీ ఉండదు కదా. నోరు ఇలా అంటే ఆ జీవి మొత్తం నోట్లోకి వచ్చేలాగా మరి ఎటు తప్పించుకొని పోకుండా ఉండడానికి ఇవి పెద్ద పెద్ద నోరుని కలిగి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ జీవులకి అనేవి కళ్ళు ఉండవు. ఇన్కేస్ ఉన్నా కూడా అవి పనిచేయవు. ఎందుకంటే చీకటిగా ఉంటుంది, కళ్ళు ఉన్నా కూడా లేనట్లే, చూడలేవు, అంటే ఏమి కనిపించదు కదా. అలా కొన్ని సంవత్సరాలు ఉండడం వల్ల వాటి కళ్ళు అనేవి మొత్తానికే పనిచేయకుండా పోతాయి. కానీ కొన్ని జీవులకి ఏంటంటే నోటి దగ్గర పొట్ట కింద మరియు కళ్ళ చుట్టూ కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, పొట్ట చుట్టూ మరియు కళ్ళ చుట్టూ ఏంటంటే కాంతిని ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన అవయవాలు కలిగి ఉంటాయి. బికాస్ వీటికి కళ్ళు అనేవి ఉండవు, ఉన్నా కూడా పనిచేసే స్థితిలో ఉండవు కాబట్టి. ఓకేనా, కొన్ని చేపలు ఏంటంటే బయోల్యూమినిసెన్స్ని కలిగి ఉంటాయి. బయోల్యూమినిసెన్స్ జీవ సందిప్తిని కలిగి ఉంటాయి, అంటే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. బయోల్యూమినిసెన్స్ అంటే కాంతిని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఆ మసక వెలుతురులోనే అవి ఉత్పత్తి చేసిన కొంచెం కాంతిలోనే అవి అంటే కనపడేలాగా దానికి అదే లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. దాన్నే జీవ సందిప్తి లేదా బయోల్యూమినిసెన్స్ అంటాం. ఓకేనా, వీటి వల్ల ఏంటంటే అంత చిమ్మ చీకటి ఉన్న ప్రదేశంలో కూడా కొంచెం కాంతి ప్రకాశవంతంగా కనిపించే ఛాన్సులు ఉంటాయన్నమాట. ఓకేనా, వీటికి ఏంటంటే అస్థిపంజరం ఉండదు. అబైసల్ మండలంలోని జీవులకు అస్థిపంజరం అనేది ఉండదు. శరీరం బల్లపరుపుగా ఉంటుంది. ఓకేనా, ఇది మనకి అబైసల్ మండలం గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం బ్రిటిల్ నక్షత్రం, అంగుళ చేప, బ్రిటిల్ నక్షత్రం, అంగుళ చేప మరియు త్రిపాద చేపలు అనేవి అబైసల్ మండలంలో ఉన్న యానిమల్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. త్రిపాద చేపలు. ఓకేనా, ఇది మనకి సముద్ర ఆవరణ వ్యవస్థలోని మండలాల గురించి. మనకి ఈల్ చేప గురించి ఇవ్వడం జరిగింది. ఈల్ చేప అన్నమాట. దీన్నే మనం ఎలక్ట్రిక్ చేప అని కూడా అంటాం. ఎలక్ట్రిక్ చేప. ఓకేనా, ఇది 600 వోల్ట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
600 వోల్ట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఓకేనా? ఎందుకు అంటే దాని దగ్గరికి ఏదైనా పరభక్షక జీవి వచ్చినప్పుడు తనని తాను రక్షించుకోవడానికి ఆ విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తే అది షాక్ వచ్చి పరభక్షక జీవి అనేది దగ్గరికి రాదు. ఓకేనా? ఇది దానికి రక్షణగా ఉంటుంది అనమాట. ఈ 600 వోల్ట్స్ విద్యుత్ అనేది ఈల్చేప దగ్గరికి అంటే వేరే పరభక్షక జీవి దాన్ని తినడానికి వస్తుంది కదా, అప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది. అది షాక్ కొట్టడం వల్ల దాని దగ్గరికి అనేది రాదనమాట. ఇంకా వచ్చేసి ఈల్ అంటే సర్పం అనే అర్థం. ఓకేనా? సర్పం అనే అర్థం. సర్పం లాంటి శరీరం కలిగి ఉంటుంది కానీ ఇది సర్పం కాదు, ఒక రకమైన కత్తి చేప అని అంటాం. ఓకేనా? ఈల్ చేపకి లేదా ఎలక్ట్రిక్ ఫిష్కి మరో పేరు ఏంటంటే కత్తి చేప అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచినీటి ఆవరణ వ్యవస్థ చూద్దాం. ఇప్పుడు మనకి సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మంచినీటి ఆవరణ వ్యవస్థ అనేది చూద్దాం. ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఏంటంటే 2 రకాలు ఉంటాయి. స్థిర నీటి ఆవరణ వ్యవస్థ, స్థిర మంచినీటి ఆవరణ వ్యవస్థ, ప్రవాహ మంచినీటి ఆవరణ వ్యవస్థ. ప్రవాహ మంచినీటి ఆవరణ వ్యవస్థ. స్థిర మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే బావులు ఉంటాయి కదా, అది మంచినీటి ఆవరణ వ్యవస్థ అయినప్పటికీ స్థిరంగా ఉంటుంది. అంటే ప్రవాహం అనేది కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నదులు చూసుకున్నట్లయితే అది ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ అనొచ్చు. బావులు, చెరువులు, కుంటలు లాంటివి స్థిరంగా ఉంటుంది కాబట్టి వాటిని మనం స్థిర మంచినీటి ఆవరణ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? చెరువులు, కుంటలు అనేది వివిధ రకాల పరిమాణాల్లో ఉంటాయన్నమాట. అవి పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచినీటి ఆవరణ వ్యవస్థల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్లో మనకి ఉస్మాన్ సాగర్ అనేది మంచినీటి చెరువు ఉంది. ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, ఓకేనా? షామీర్పేట చెరువు, షామీర్పేట చెరువు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ములుగులోని వడ్డేపల్లి చెరువు ఉంది. వడ్డేపల్లి చెరువు ములుగు జిల్లాలో వడ్డేపల్లి చెరువు. మహబూబ్ నగర్లో అయితే కోయిల్ సాగర్ చెరువు ఉంది. ఓకేనా? ములుగులో వడ్డేపల్లి చెరువు, మహబూబ్ నగర్లో అయితే కోయిల్ సాగర్, MBNR మహబూబ్ నగర్, కోయిల్ సాగర్. అదే ఖమ్మంలో అయితే, ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మాది కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకేనా? ఖమ్మంలో అయితే మనకి పాలేరు. ఓకేనా? ఖమ్మంలో పాలేరు, మహబూబ్ నగర్లో కోయిల్ సాగర్, ములుగులో వడ్డేపల్లి చెరువు, హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, షామీర్పేట చెరువు. ఓకేనా? నిజామాబాద్లో అయితే ఆలీసాగర్ చెరువు. నిజామాబాద్, నిజామాబాద్ అయితే మాత్రం అలీసాగర్ చెరువు. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంచినీటి చెరువులు. మీకు తెలిసిన మంచినీటి చెరువులు ఇంకా ఏమైనా ఉంటే అంటే ఫేమస్, అవి కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి మనకి మంచినీటి చెరువులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు మనం ఏ విధంగా అయితే సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలోని మండలాలుగా విభజించామో మంచినీటి ఆవరణ వ్యవస్థలో కూడా కాంతి ప్రసారం ఆధారం చేసుకొని 3 రకాల మండలాలు విభజించడం జరిగింది. ఓకేనా? మంచినీటి ఆవరణ వ్యవస్థను కాంతి ప్రసారం ఆధారంగా 3 రకాల మండలాలుగా విభజించడం జరిగింది. కాంతి ప్రసారం ఆధారంగా 3 రకాల మండలాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి వేలాంచల మండలం, నెక్స్ట్ వచ్చేసి మండలం జోన్స్ అంటాం కదా అట్లా. ఓకేనా? వేలాంచల మండలం తర్వాతకి లిమ్నటిక్ మండలం,
దీన్ని లిట్టోరల్ అంటాం ఇంగ్లీష్లో వచ్చేసి లిట్టోరల్ జోన్. లిమ్నటిక్ వచ్చేసి లిమ్నటిక్ జోనే అంటారు, లిమ్నటిక్ జోన్. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి ప్రోఫండల్ మండలం. ఇంగ్లీష్లో కూడా ప్రోఫండల్ జోన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం వేలాంచల మండలం గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఈ వేలాంచల మండలం అనేది ఉపరితల భాగం అంటే సరస్సు అంచుల భాగం అన్నమాట. ఓకేనా. సరస్సు అయితే ఏదైతే ఉందో తక్కువ సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉంటుంది కదా, ఇక్కడ అన్నమాట. ఇక్కడ సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల మండలం. ఇది వచ్చేసి మనకి వేలాంచల మండలం లేదా లిట్టోరల్ మండలం అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి నీరు అనేది మట్టితో కలిసి మట్టిలాగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగంలో ఉన్న నీరు ఏంటంటే మట్టితో కలిసి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏమేమి జీవులు ఉంటాయంటే నత్తలు, ఎగ్జాంపుల్స్ వచ్చేసి నత్తలు, రొయ్యలు, కప్పలు, తూనీగ గుడ్లు లార్వాలకు తూనీగ గుడ్లు మరియు లార్వాలకు నిలయంగా ఉంటుంది. ఓకేనా. నత్తలు, రొయ్యలు, కప్పలు, తూనీగ గుడ్లకు మరియు లార్వాలకు నిలయంగా ఉంటుంది ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థలోని వేలాంచల మండలం. ఓకేనా. ఇంకా ఇక్కడ ఏంటంటే దృష్టి జ్ఞానం అధికంగా కలిగిన జీవులు ఉంటాయి. మనకు ఉండేది సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి దృష్టి జ్ఞానం అనేది అధికంగా ఉన్న జీవులు ఈ వేలాంచల మండలంలో మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి తక్కువ రంగు మరియు బూడిద వర్ణం గల జీవులు ఎక్కువగా కనిపిస్తాయి. తక్కువ వర్ణం లేదా బూడిద వర్ణం గల జీవులు ఈ మండలంలో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ మండలంలో వచ్చేసి మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది అధికంగా జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అనేది అధికంగా జరుగుతుంది. ఎందుకంటే వాయువుల వినిమయం అధికంగా ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ లభిస్తుంది దానికి, ప్లస్ వచ్చేసి సన్లైట్ పడుతుంది. ఓకేనా. అందుకే ఈ మండలంలోని వేలాంచల మండలంలోని మొక్కలకు అధికంగా కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే శక్తి ఉంటుంది అన్నమాట. ఓకేనా. మాస్ మొక్కలు, బురద తామరలు, వాలిస్నేరియా, హైడ్రిల్లా లాంటి మొక్కలు ఉంటాయన్నమాట. ఓకేనా. తక్కువ వర్ణం బూడిద వర్ణం గల మొక్కలకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ వాలిస్నేరియా, హైడ్రిల్లా ఇట్లాంటివన్నీ నివసిస్తాయి ఈ మండలంలో. తాబేళ్లు, పాములు లాంటి పరభక్షకాలు కూడా ఈ మండలంలో నివసిస్తాయి. తాబేళ్లు, పాములు పరభక్షకాలు ఎందుకు అంటామంటే తాబేళ్లు మరియు పాములు అనేవి వేరే ఇన్సెక్ట్స్ని కావచ్చు, లేదంటే చిన్న చిన్న చేప పిల్లల్ని కావచ్చు, ఇట్లాంటి వాటి మీద తిని బ్రతుకుతాయి. అందుకే వీటిని పరభక్షకాలు అంటాం. సో ఇది మనకి వేలాంచల మండలం గురించి. ఇప్పుడు మనం లిమ్నటిక్ మండలం చూద్దాం. ఓకేనా. లిట్టోరల్ మండలం వచ్చేసి మనకి ఇలా ఆవాసం ఉంటే సరస్సు ఆవాసం, దీన్ని మనం లిట్టోరల్ మండలం అని అన్నాం కదా. సరస్సు యొక్క అంచులు ఇది వచ్చేసి మనకి లిట్టోరల్. సరస్సు ఉపరితలం
ఉపరితలం ఇది వచ్చేసి మనకి లిమ్నెటిక్ అన్నమాట. ఓకేనా, ఉపరితల మండలం ఇది లిటోరల్ అయితే ఇది లిమ్నెటిక్ మండలం, లిమ్నెటిక్. ఓకేనా, దీనిలో కూడా అధికంగా కాంతి ప్రసారం అనేది జరుగుతుంది. దీనిలో కూడా అధికంగా కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా మంచినీటి చేపలు ఉంటాయి. ఎక్కువ మంచినీటి చేపలు నివసించే ఆవాసం, మంచినీటి చేపలు నివసించే ఆవాసం ఏంటంటే లిమ్నెటిక్ మండలం అని చెప్పొచ్చు. ఓకేనా, ఎన్నో రకాల మంచినీటి చేపలు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ప్రకాశవంతంగా ఉండే బూడిద వర్ణం మరియు వెండి నలుపు వర్ణం ఉండే పొలుసులు ఉంటాయి వీటికి. ఓకేనా, ప్రకాశవంతమైన వెండి నలుపు వర్ణం ఉండే పొలుసులు లాంటివి ఉంటాయి ఈ మండలంలో నివసించే చేపలకి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి పారదర్శకంగా లేదా తెలుపు శరీరాలు కల డాఫ్నియా, సైక్లాప్స్ వంటి డాఫ్నియా మరియు సైక్లాప్స్ వంటి యానిమల్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. డాఫ్నియా, సైక్లాప్స్. ఓకేనా, ఇంకా దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే చిన్న చిన్న ష్రింప్ చేపలు కూడా ఉంటాయి. నీటిపై తేలే గుర్రపు డెక్క ష్రింప్ చేపలు కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. గుర్రపు డెక్క నీటి మీద తేలుతుంది కదా గుర్రపు డెక్క. అంతర తామర, గుర్రపు డెక్క, అంతర తామర మరియు ఉల్ఫియా లాంటివి ఈ మండలంలో ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటి అంటే లిమ్నెటిక్ మండలంలో మరియు లిటరల్ మండలం రెండు కూడా కాంతిని అధికంగా పొందే మండలాలు అన్నమాట. అధిక కాంతి ప్రసార మండలాలు రెండు కూడా అధిక కాంతి ప్రసార మండలాలే. ఇంకా వచ్చేసి దీనిలో శైవలాలు కూడా ఉంటాయి. శైవలాలు లాంటివి కూడా మనకి ఈ లిమ్నెటిక్ మండలంలో కనిపించడం జరుగుతుంది. ప్రోఫండల్ మండలం మంచినీటి ఆవరణ వ్యవస్థలోని చివరి మండలం. ఓకేనా, ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రోఫండల్ మండలం అనేది ఇది. ఓకేనా, దీనిలో కాంతి అనేది చాలా తక్కువగా ప్రసరిస్తుంది, అయినా కూడా చల్లగా ఉంటుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి రొయ్యలు, పీతలు, ఇసుక దొండులు, ఈల్ చేపలు లాంటివి ఈ మండలంలో మనకి కనిపిస్తాయి. ఎక్కువగా ఈ మండలంలో ఉండే జీవులు ఏంటంటే పూతికాహారులు లేదా పరభక్షకాలు అన్నమాట. పూతికాహారులు లేదా పరభక్షకాలు అంటే చనిపోయిన జీవుల మీద ఇవి ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, అక్కడ ఏ విధమైన కిరణజన్య సంయోగ క్రియ జరగదు కాబట్టి అక్కడ మొక్కలు కానీ వేరే ఏ విధమైనవి ఉండవు. సో చనిపోయిన జీవులు కింద అడుగు సరస్సు యొక్క సరసావరణ వ్యవస్థలో అడుగు భాగానికి చేరిపోవడం వల్ల అవి కుళ్ళిపోయి వీటికి ఆహారంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో వాటికి ఏంటంటే కళ్ళు కన్నా కూడా సెన్స్ ఆర్గాన్స్ ముక్కు మరియు స్మెల్కి ముక్కు మరియు చెవి అనేది ఎక్కువగా పనిచేయాలి. ఓకే, అక్కడ లైట్ ఉండదు కాబట్టి ఈవెన్ కళ్ళు ఉన్నా కూడా వర్క్ చేయని స్థితిలో ఉండొచ్చు, మేబీ కొంచెంగా కనిపించవచ్చు. సో అందువల్ల వీటికి ఏంటంటే వాసనకి ముక్కు మరియు చెవు అనేది ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పూతికాహారులు మరియు పరభక్షకాలు అన్నమాట, అంటే చనిపోయిన జీవుల్ని తింటాయి. ఈ మొత్తం టోటల్గా ఈ సరసావరణ వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఏంటంటే ఎండకి ఉపరితల ఆవరణ వ్యవస్థ అనేది వేడెక్కడం జరుగుతుంది, కానీ అడుగు భాగం మాత్రం
చల్లగానే ఉంటుంది. కొన్ని కొన్ని జీవులు ఏం చేస్తాయంటే ఉపరితలంలో ఉన్న జీవులు వేడిని తట్టుకోలేక అడుగు భాగానికి వచ్చేసి నైట్ అయిన తర్వాత ఆ పైపొర మొత్తం చల్లగా అయిన తర్వాత కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఈ విధమైన అనుకూలాలు చూపిస్తాయి వేడికి తట్టుకోలేక. మనకి మంచినీటి ఆవరణ వ్యవస్థలోని 3 మండలాలు అయిపోయినాయి. సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలో కూడా 3 ఆవరణ వ్యవస్థలు అయిపోయాయి. సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉన్న ఆవరణ వ్యవస్థ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. యుఫోటిక్ మండలం, బేసిటల్ మండలం, అబోరల్ మండలం. ఫస్ట్ వచ్చేసి మనకి కాంతి మండలం, మసక కాంతి మండలం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి కాంతి రహిత మండలం. థర్డ్ వన్ అంటే అడుగు భాగంలో ఉండేది, పూర్తిగా కాంతి అనేది లేని భాగం అన్నమాట. నెక్స్ట్ మనకి మంచినీటి ఆవరణ వ్యవస్థలో వచ్చేసి 3 మండలాలు ఉన్నాయి. అవి కాంతి ప్రసారం ఆధారంగా 3 మండలాలుగా విభజించడం జరిగింది. వేలాంచల మండలం, లిమ్నెటిక్ మండలం. వేలాంచల మండలాన్ని లిట్టోరల్ మండలం అని అంటాం. అవి సరస్సు యొక్క అంచుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి లిమ్నెటిక్ మండలం సరస్సు ఉపరితలం. నెక్స్ట్ వచ్చేసి ప్రోఫండల్ మండలం సరస్సు యొక్క అడుగు భాగం. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి సరస్సుల్లో కనిపించే ఇతర జీవుల గురించి కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? అవేంటంటే మనకి బ్యాడ్జర్స్ మరియు ఆటర్స్ అనేవి అనే క్షీరదాలు ఇవేం చేస్తాయంటే నీటిలో ఈదుకుంటూ సరౌండింగ్లో ఉన్న చేపలు ఉంటాయి కదా, వాటిని భక్షించి జీవనం సాగిస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి కప్ప లాంటి ఉభయచరాలు కావచ్చు, కప్ప లేదంటే పాములు లాంటివి కావచ్చు, సాలమాండర్స్, పాము కాదు కప్ప, సాలమాండర్ లాంటి సరీసృపాలు, మొసళ్ళు, ఇట్లాంటివి ఏంటంటే మనకి వాటి జీవితం అనేది నీటిలో స్టార్ట్ అవుతుంది. గుడ్లు నీటిలో పెట్టి ప్రౌఢజీవి అయ్యాక భూమి మీదకి వస్తాయన్నమాట. అంటే తోక కప్పల్లాగా వీటి జీవనం అనేది సాగిస్తాయి. ఫస్ట్ స్టార్ట్ అవుతాయి అంటే లార్వా నుంచి ప్రౌఢజీవిగా మారే దశలో లార్వా అనేది వీటి జీవితం నీటిలో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? వీటి జీవితం ఎలాగ స్టార్ట్ చేస్తాయంటే తోక కప్పల్లాగా ప్రారంభిస్తాయి. సాలమాండర్, కప్ప, మొసలు అనేవి తోక కప్పల్లాగా వీటి జీవనం సాగిస్తాయి. చూడడానికి చేపల్లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? చూడడానికి చేపల్లాగా ఉండి నీటిలో ఈదుకుంటూ జీవనం సాగిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నీటి కీటకాల గురించి చూద్దాం. స్కేటర్స్, నీటి కీటకమైన స్కేటర్స్, నీటి పురుగులు, దోమలు, తూనిగలు, ఇవేంటంటే ఇతర జీవులకి ఆహారాలుగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న చిన్న చేపలు కావచ్చు, కొంగలు పురుగులు తింటాయి. వేరే ఏదైనా ఇన్సెక్ట్స్ కనిపిస్తే ఇవన్నీ కీటకాలే అన్నమాట. ఈ కీటకాలన్నీ జీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి. చేపలు లాంటివి కావచ్చు, కొంగల్ లాంటి వాటికి కావచ్చు, వీటిని తినేస్తాయి అన్నమాట. ఇవేంటి ఆహారంగా నీటి కీటకాలైన స్కేటర్స్, నీటి పురుగులు, దోమలు, తూనిగలు మిగతా వాటికి ఆహారంగా ఉపయోగపడతాయి. ఓకేనా? బాతులు మరియు కొంగలు సరస్సు ఆవరణ వ్యవస్థలో అనేది సరస్సు ఆవరణ వ్యవస్థలో నివసిస్తూ చిన్న చిన్న చేప పిల్లల్ని, కీటకాలని ఇట్లాంటి వాటిని తింటూ ఉంటాయి. మనకి బాతులకు వచ్చేసి నీటి పక్షులకు వచ్చేసి ఏమైనా నీటి ఉపరితలంలో కానీ అంటే వేలాంచల మండలంలో కొన్ని పక్షులు సంచరిస్తూ ఉంటాయి. బాతులు లాంటివి, కొంగల్ లాంటివి.
వాటికి వేళ్ళ మధ్య ఒక పొర ఉంటుంది. ఇది ఫింగర్స్ ఉన్నాయి కదా, కాలి వేళ్ళకి మధ్య ఇట్లా ఇట్లా మనకి ఉంది కదా, ఇక్కడ వరకు ఉంటుంది అనమాట ఇట్లా. ఓకేనా, వేళ్ళ మధ్య పొర ఉంటుంది. ఆ పొర ఎందుకు అంటే అది నీటి మీద నడవడానికి లేదా ఈదడానికి ఉపయోగపడుతుంది. పడవ లాంటి శరీర నిర్మాణం మరియు ఆ వేళ్ళ మధ్య ఉన్న పొర అనేది నీటిలో ఈదడానికి బాతులకు ఉపయోగపడుతుంది అనమాట, కొంగలకి. ఓకేనా, నేలపై నడవడానికి మరియు నీటి మీద ఈదడానికి సహాయపడుతుంది. హెరాన్లు మరియు ఎర్గెట్లు అనేవి నీటిపై నడిచే కొంగల యొక్క జాతులు. ఓకేనా, ఇవి సన్నగా పొడవులు కాళ్ళు కలిగి ఉండి నీటిపై నడుస్తూ ఆ నీటిలో ఉన్న చిన్న చిన్న చేప పిల్లల్ని కీటకాలను తింటూ సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, నీటి లవణీయత చేపల్లో అనుకూలనాలు. ఓకేనా, ఇవి సముద్ర జీవుల్లో కనుక చూసినట్లయితే మనం ఈ చేపని కనుక చూసినట్లయితే సముద్ర చేప. ఓకేనా, సముద్ర చేపలో నీరు లవణీయత అనేది అధికంగా ఉంటుంది. ఈ సముద్ర జీవుల్లో ఏంటంటే శరీరంలో లవణీయత బయట లవణీయత కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనా, శరీరంలో లవణీయత అనేది బయట నీటిలో లవణీయత కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనా, శరీరంలో తక్కువ లవణీయత ఉంటుంది, బయట మాత్రం లవణీయత యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది సముద్ర నీటిలో. సో ఇవేంటంటే ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకుంటుంది. ఓకేనా, ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకొని అధికంగా ఉన్న లవణాలు ఏంటంటే మొప్పలు మరియు ఊపిరితిత్తుల ద్వారా బయటకు విసర్జిస్తాయి. మొప్పలు ఊపిరితిత్తుల ద్వారా లవణాలను విసర్జిస్తాయి. ఓకేనా, ఇవనేది బాడీని సమతా స్థితిలో ఉంచుకుంటాయి అన్నమాట. దేనివల్ల అంటే ద్రవాభిసరణ ద్వారా. ఓకేనా, అధికంగా ఉన్న లవణాలను మొప్పలు మరియు ఊపిరితిత్తుల ద్వారా లవణాలను కోల్పోయి నీటిని మాత్రం పీల్చుకుంటుంది. ఓకేనా, ద్రవాభిసరణ అంటే ఏంటి, మనకి అల్పపీడనం నుంచి అధిక పీడనానికి నీరు వెళ్ళిపోతుంది. పీడనం అంటే లోపల తక్కువ ఉంటుంది కాబట్టి లోపల తక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అల్పపీడనం నుంచి అధిక పీడనానికి ద్రవం వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అదే కన్నా మంచినీటి చేపల్ని తీసుకున్నట్లయితే వీటిలో వచ్చేసి లవణాలు తక్కువగా ఉంటాయి, మంచినీరు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఊపిరితిత్తులు ఇవి కూడా అంతే, మొప్పలు మరియు ఊపిరితిత్తుల ద్వారా నీటిని కోల్పోతాయి. కానీ మొప్పలు మరియు ఊపిరితిత్తుల్లో ఉండే ప్రత్యేక కణాల ద్వారా నీటి ద్వారా కోల్పోయిన లవణాలు అనేది మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, లవణాలను రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. రీఅబ్జార్బ్ చేసుకుంటుంది లవణాలను. మొప్పలు మరియు ఊపిరితిత్తుల్లో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి, వాటి ద్వారా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, లవణాల రీఅబ్జార్ప్షన్. ఓకేనా, అధికంగా ఉన్న నీరుని కోల్పోతుంది. ఇది మనకి చేపలు సముద్ర మరియు మంచినీటి చేపల్లో ఉన్న యొక్క అనుకూలనాలు. లవణ శోషణ నియంత్రించే సామర్థ్యమే లవణ శోషణను నియంత్రించే సామర్థ్యం వల్లనే మంచినీటి చేపలు ఉప్పు నీటి చేపల్లోకి వచ్చినా, ఉప్పు నీటి చేపలు మంచినీటి చేపల్లోకి వచ్చినా జీవించగలుగుతాయి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచినీటి చేపలను తీసుకొచ్చి ఉప్పునీటి చేపలు వేసినా కూడా అధికంగా ఉన్న లవణాలు అది విసర్జిస్తుంది అనమాట. మొప్పలు మరియు ఊపిరితిత్తుల ద్వారా అధికంగా ఉన్న లవణాలు విసర్జించేసుకుంటుంది సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలోకి వస్తే. అదే ఒకవేళ మనకి ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో ఉన్న చేపను తీసుకెళ్లి మంచినీటిలో వేస్తే అది లవణాలు అనేది తీసేసుకుంటుంది. కోల్పోయిన వాటర్ నీటి ద్వారా ఏ లవణాలు బయటకు పోకుండా రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఇలా లవణాలు శోషించే నియంత్రణ అనేది చేపల్లో ఉండడం వల్ల ఏ మంచినీటి ఆవరణ వ్యవస్థలో అయినా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో అయినా అవి జీవించగలుగుతాయి. కానీ అధికంగా మార్పు జరగడం వల్ల చేపకు మరణం సంభవించవచ్చు. ఓకేనా? అధిక లవణీయత ఉండడం వల్ల ఒక్కొక్కసారి మరణం సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రత కలిగి ఉండడం కూడా మరణం సంభవిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో నీరు ఘనీభవించి ఉంటుంది. నీరు ఘనీభవించినప్పుడు కూడా చేప అనేది మరణానికి గురి కావడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మొక్కల్లో అనుకూలనాలు చూద్దాం. నీటిలో ఉండే మొక్కల్లో ఇది మనం గుర్రపు డెక్క కన్నా చూసినట్లయితే దాని యొక్క పత్రం యొక్క అంచు భాగంగా గాలి రంధ్రాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ఇట్లా రంధ్రాలు అనేవి ఉండడం వల్ల అవి నీటిపై తేలుతూ కిరణజన్య సంయోగ క్రియను జరుపుకోగలుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రిల్లా అనమాట. హైడ్రిల్లా అంటే దాని యొక్క పత్రాలు ఇలా ముళ్ళు అంటే కోనుగా మార్పు చెంది నీటిలో మునిగి ఉంటుంది ఇది. ఓకేనా? దీనిలో పత్రరంధ్రాలు అనేవి ఉండవన్నమాట హైడ్రిల్లా మొక్కలో. ఓకేనా? నెక్స్ట్ మనం తామరగలను చూసుకున్నట్లయితే కల్వ పువ్వుని దీని యొక్క పత్రం ఇట్లా రౌండ్గా బల్లపరుపుగా ఉండి దీని మీద మైనపు పొర అనేది ఒక పూతలాగా పూయబడి ఉంటుంది. దీనిలో పత్రరంధ్రాలు ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియను కూడా జరుపుకోగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉష్ణోగ్రతలో మార్పుని మొక్కలు ఎలా తట్టుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమశీతోష్ణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మొక్కలు అనేవి వాటి ఆకుల్ని రాల్చుకుంటాయి. మొక్కలు అంటే వేసవికాలం రాకముందే ఆకులు అనేవి రాల్చేసుకుంటాయి. ఎందుకు అంటే కిరణజన్య సంయోగ క్రియ రేటును తగ్గించుకోవడానికి. పత్రాలు లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. కిరణజన్య సంయోగ క్రియ మీన్స్ ఫోటోసింథసిస్ జరగదన్నమాట. ఆ ఫోటోసింథసిస్ జరగకపోతే ఆ పత్రాలు లేనప్పుడు హరితరేణువులు ఉండవు. హరితరేణువులు లేకపోతే మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. కిరణజన్య సంయోగ క్రియ జరగకపోతే జీవక్రియలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. సో దట్ మనకి ఇంకా ఏంటి అంటే పత్రాలు రాల్చుకోవడం వల్ల బాష్పోత్సేకం నుంచి కూడా కాపాడుకోవచ్చు. సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే మనకి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి కదా. ఎందుకంటే బాష్పోత్సేకాన్ని ఉన్నదే తక్కువ వాటర్ సమ్మర్లో. ఆకులన్నీ ఫ్రెష్గా అంటే ఆకులన్నీ చెట్టుకుంటే బాష్పోత్సేకం ద్వారా నీరుని కోల్పోతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో చూసాం. ఒక 100 ml వాటర్ ఉంటే 1 ml మాత్రమే మొక్క ఉపయోగించుకుంటుంది. మిగతా 99 ml వాటర్ అనేది బాష్పోత్సేకం ద్వారా పత్రరంధ్రాల నుంచి మొక్క కోల్పోతుందని చూసాం కదా. సో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ మొక్క పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేక రూపంలో కోల్పోతుంది. అందుకని ఆ బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి పత్రాలు అనేవి రాలిపోతాయి అన్నమాట. ఇంకా వచ్చేసి మనకి ఉష్ణ మండలాల్లో ఆ పత్రాలు అనేవి కుంచుకుపోయి ఉంటాయి. లేదంటే పగటి పూట పత్రరంధ్రాలు మూసుకొని పోవడం జరుగుతుంది. మనం ఆల్రెడీ పత్రరంధ్రాల డయాగ్రామ్ చూసాం కదా. ఇలా ఉంటాయి తెరిసిన పత్రరంధ్రాలు. మూసిన పత్రరంధ్రాలు అయితే ఇలా కనిపించడం జరుగుతుంది. ఇది మనకి మధ్యలో కనిపించేది ఇది పత్రరంధ్రం కదా. ఇది పత్రరంధ్రం. ఓకేనా? తెరిసిన పత్రరంధ్రం. ఇది మూసింది కాబట్టి పత్రరంధ్రం ద్వారా మనకి బాష్పోత్సేకం అనేది జరగదన్నమాట. ఓకేనా? ఇంకా వచ్చేసినట్లయితే మనం ఉష్ణోగ్రతలో మొక్కల అనుకూలనాలు చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి జంతువుల గురించి చూద్దాం. ఇంకొక అనుకూలం ఏంటంటే ఎడారి మొక్కల్లో కనుక చూసినట్లయితే పత్రాలు అనేవి కంటకాలుగా మార్పు చెందుతాయి. ఎడారిలో అయితే పత్రాలు కంటకాలుగా మార్పు చెందుతాయి. కంటకాలుగా లేదా కాండాలుగా. ఓకేనా? ఇప్పుడు మనం అలోవెరా ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. అవి
కంటకాలు చిన్న చిన్న ముళ్ళులుగా మార్పు చెంది ఉంటాయి. లేదంటే మనం బ్రహ్మజములు లాంటివి తీసుకున్నా కూడా పత్రాలు అనేవి కంటకాలుగా మార్పు చెంది ఉంటాయి. ఎందుకంటే బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి. ఎడారిలో మనకి ఎక్కువ నీరు ఉండదు కదా, సో పత్రాలు ఉంటే కంపల్సరీ బాష్పోత్సేకం జరుగుతుంది. బాష్పోత్సేకం ద్వారా వాటర్ని కోల్పోతుంది మొక్క. ఆ నీటి లాస్ అనేది, వాటర్ లాస్ అనేది తగ్గించుకోవాలంటే పత్రాలు ఉండకూడదు. అందుకని పత్రాలు అనేవి రూపాంతరం చెంది కంటకాలుగా మార్పు చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉష్ణోగ్రతలో జంతువుల అనుకూలనాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఉష్ణోగ్రతలు ఇప్పుడు మొక్కలు చూసాం కదా మనం, జంతువులలో ఏమేమి అనుకూలనాలు ఉంటాయో చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం సీల్ చేపలు లాంటివి వాటి గురించి చదువుకున్నాం కదా. ఎలుగుబంటి శరీరం కనుక చూసినట్లయితే దానికి శరీరం నిండా జుట్టు, హెయిర్ అనేది ఉంటుంది, బొచ్చు లాంటిది ఉంటుంది కదా. ఎందుకంటే అది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ హెయిర్ అనేది బాడీకి టెంపరేచర్ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రొటెక్షన్ లేయర్ లాగా ఎలుగుబంటి శరీరం, ధ్రువపు ఎలుగుబంటి శరీరాన్ని కాపాడుతుంది. ఓకేనా? ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు అనేవి వివిధ ఆవరణ వ్యవస్థలో జీవులపై అధికంగా ప్రభావం చూపుతుంది. అది శీతల ప్రదేశాల్లో కావచ్చు, సరస్సుల్లో కావచ్చు, లేదంటే వాటి పైపొరలో, సరస్సుల పైపొరలో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. పైపొర మొత్తం నీరు వేడెక్కిపోతుంది కదా, సో ఆ ఉపరితలం మీద ఉండే జీవులకు మొత్తం చాలా నష్టం జరుగుతుంది ఆ ఉష్ణోగ్రత వల్ల. ఇంకా వచ్చేసి సీల్ జంతువుల్లో ఏంటంటే దళసరిగా ఉండే చర్మం ఉంటుంది. ఓకేనా? దాని చర్మం అనేది దళసరిగా అంటే మందంగా ఉంటుంది. ఆ మందంగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత నుంచి అది తట్టుకోగలుగుతుంది. ఓకేనా? సెన్సిటివ్ స్కిన్ అంటాం కదా, సెన్సిటివ్ స్కిన్ కాకుండా బాగా మందమైన పొర లాంటి చర్మం ఉండడం వల్ల ఆ సీల్ యానిమల్స్ అనేది ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి సీల్ చేపలు, ధ్రువపు ఎలుగుబంటులు, తిమింగలాలు ఇవన్నీ వివిధ రకాల అనుకూలనాలు చూపిస్తాయి. వాటి లవణాలు, నీటిలో ఉండే లవణాలు కోల్పోకుండా కావచ్చు, లేదంటే ఉష్ణోగ్రత భౌమావరణ వ్యవస్థలో ఉండే అయితే ఉష్ణోగ్రత గురించి కావచ్చు, వివిధ రకాల అనుకూలనాలు. ఇంకా కొన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి జంతువులు ఏమేమి చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి. ఓకేనా? ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి జంతువులు ఏమేమి చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వేడి ఉందనుకోండి, ఆ వేడిని తట్టుకోలేక చేపలు కాదు, కప్పలు లాంటి ఉభయచర జీవులు ఏం చేస్తాయంటే నేల అడుగు భాగానికి వెళ్ళి బొరియలు చేసుకొని అక్కడ దీర్ఘకాల నిద్రలోకి వెళ్ళిపోతాయి. దీన్నే మనం సుప్తావస్థ అంటాం. ఈ సుప్తావస్థ వచ్చేసి మనకి 2 రకాలన్నమాట. గ్రీష్మకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థ. ఓకేనా? గ్రీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థ. దీన్నే మనం ఇంగ్లీష్లో వచ్చేసి ఈస్టివేషన్ అంటాం. ఈస్టివేషన్. ఇది వచ్చేసి హైబర్నేషన్. ఇది మనకి హైబర్నేషన్ అన్నమాట. గ్రీష్మకాల సుప్తావస్థ అంటే ఏంటంటే సమ్మర్లో ఎండ బాగా ఉన్నప్పుడు ఆ వేడికి తట్టుకోలేక కప్ప కానీ ఆ ఉభయచర జీవులు ఏవైతే ఉన్నాయో అవి నీటి కానీ లేదంటే నేల లోపలికి వెళ్ళి అడుగు భాగానికి వెళ్ళి బొరియలు చేసుకొని ఆ బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. సో దానివల్ల ఉపయోగం ఏంటి, సుప్తావస్థ వల్ల ఉపయోగం ఏంటంటే వాటి జీవక్రియలు అనేవి మందగిస్తాయి. ఫుడ్ ఎక్కువగా తీసుకునే పని ఉండదు, ప్లస్ జీవక్రియ మందగిస్తుంది. మిగతా బాడీ ఫంక్షన్స్ అన్నీ తక్కువ అవుతాయి. అవి ఫుడ్ ఏం తీసుకో కాబట్టి బాడీ ఫంక్షన్స్ అన్నీ తగ్గుముఖం పడతాయి. అంటే ఎక్కువ టైం నిద్రపోతాయి. ఓకేనా? సుప్తావస్థలోకి వెళ్ళిపోతాయి. అదే ఎండాకాలంలో సుప్తావస్థకి వెళ్ళిపోతే గ్రీష్మకాల సుప్తావస్థ లేదా ఎస్టివేషన్ అని, మరియు శీతాకాలం
ఓకేనా. అధిక చలిని భరించలేక లోపలికి వెళ్ళిపోయి బొరియలు చేసుకొని ఆ బొరియలో నివసించినట్లయితే దాన్ని శీతాకాల సుప్తావస్థ లేదా హైబర్నేషన్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం కప్పను తీసుకోవచ్చు. ఓకేనా, కప్ప ఉభయచరం. కప్ప మనకు ఉభయచరం కదా, ఇలా అనమాట. ఓకేనా, ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి ఇవి ఇలా చేస్తాయి. స్పృహ లేకుండా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, మనం ఇప్పుడు లైకెన్ లాంటివి చూద్దాం. ఓకేనా, లైకెన్స్. ఈ లైకెన్స్ ఏంటంటే మీరు కొన్ని కొన్ని మొక్కల చెట్ల యొక్క దుంగల మీద గ్రీన్ కలర్లో ఉండి తర్వాత బూడిద రంగు వర్ణంలోకి మారి షేప్లెస్గా తయారైన ఒక రకమైన నిర్మాణాన్ని చూసే ఉంటారు. అది సువాసనకు మన బిర్యానీలో తయారు చేసే సువాసన కలిగి ఉండి బిర్యానీలో వాడతామన్నమాట. పత్తర్ పూల్. పత్తర్ పూల్ ఇది ఒక రకమైన లైకెన్ అనమాట. పత్తర్ పూల్ బిర్యానీలోకి యూజ్ చేసే పత్తర్ పూల్ కూడా ఒక రకమైన లైకెన్. ఓకేనా, లైకెన్స్ ఎలా ఏర్పడతాయంటే శైవలాలు మరియు శిలీంధ్రాలు సహజీవనం వల్ల శిలీంధ్రాల యొక్క సహజీవనం వల్ల మనకి లైకెన్స్ అనేవి ఏర్పడతాయి. లైకెన్లు. ఓకేనా, లైకెన్లు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇవి శైవలాలు వెళ్ళి శిలీంధ్రాలు వెళ్ళి శైవలాల మీద దాడి చేయడం వల్ల అవి రెండు కాంప్రమైజ్ అయ్యి శైవలమేమో ఆవాసం ఇస్తుంది, శిలీంధ్రమేమో ఆహారాన్ని ఇస్తుంది. ఓకేనా, మనకి శైవలాలేమో ఆవాసం ఇస్తుంది శిలీంధ్రానికి, శిలీంధ్రమేమో ఆహారం ఇస్తుంది శైవలానికి. ఓకేనా, ఇలా ఒకదాన్ని ఒకటి సహాయం చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించడాన్ని, అంటే రెండింటికి ఏది హాని చేసుకోకుండా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించడాన్ని సహజీవనం అంటాం. ఓకేనా, ఇంకా వచ్చేసి మన ఈ మార్పులు అనేవి అప్పటికప్పుడు జరిగిపోవు అనమాట. కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులను ఇప్పుడు డార్విన్ పిచ్చుకని చూస్తే గన దాని ముక్కు దానికి లభించే పదార్థాలను బట్టి ముక్కు చేంజ్ అయింది. అది డార్విన్ అనే శాస్త్రవేత్త అబ్జర్వ్ చేశారు. దాన్నే మనం డార్విన్ పిచ్చుక కథ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటె ఉందనుకోండి, ఒంటె మెడ అప్పుడు చిన్నగా ఉండేది, మేకలాగా ఉండేది. దానికి ఆ చెట్టు యొక్క కొమ్మలు అందకపోవడం వల్ల అది చాచి అంత పొడుగ్గా అయిందని అంటారు. అంటే ఇప్పుడు మనం ఆవును లేదా మేకను తీసుకెళ్ళి ఎత్తెత్తు చెట్లు ఉన్న ప్లేస్లో పెడితే అది ఒంటె అవుతుందా అంటే కాదు. ఓకేనా, ఇంకా వచ్చేసి మనకి ఇంకా ఏమైనా ప్రతికూల పరిస్థితులకి ఇప్పుడు తీసుకెళ్ళి ఒక 1 వీక్ 1 మంత్ ఒక 1 ఇయర్ అట్లా ఉంచితే చేంజ్ అవుతుందా అంటే కాదు. ఈ చేంజెస్ అనేవి డార్విన్ యొక్క పిచ్చుక ముక్కు కానీ లేదంటే ఒంటె యొక్క మెడ కానీ ఇవన్నీ చేంజెస్ అనేవి వాటి అవయవాల్లో మార్పులు అనేవి కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాలను పట్టి జరిగిందనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఆ అవయవంలో మార్పు రావడానికి. ఓకేనా, అట్లా మనం ఆవును తీసుకెళ్ళి ఏదైనా అడవిలో వేసి పెద్ద పెద్ద చెట్లు ఉన్న అడవిలో వేసి వాటికి అందనంత ఎత్తులో ఆహారం ఉంచితే అది చాపితే అది ఒంటె అవుతుందా అంటే అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి గుల్మాలు పొదలు వాటిని కట్ చేసి ఉంటే అవి గుల్మాలుగానే మిగిలిపోతాయా అంటే కాదు. చెట్లు పొదలుగానే పెరుగుతాయి, గుల్మాలుగానే పెరుగుతాయి. ఓకేనా, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయిన చేంజెస్ అన్నమాట. ఓకేనా, కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది చేంజెస్ కోసం. జిరాఫీని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం కోసం జిరాఫీ పెద్ద చెట్టుని అందుకోవడానికి దాని మెడ చాచి జిరాఫీగా చేంజ్ అయింది, అంత పొడుగు వచ్చింది మెడ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జిరాఫీని తీసుకొచ్చి గుల్మాలు పొదల దగ్గర, అంటే చిన్న ఉంటాయి కదా గుల్మాలు పొదలు అంటే చిన్నవి, గుల్మాలు పొదల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెడితే దాని మెడ అనేది కిందకు వస్తుందా, మేకలాగా మారిపోతుందా అంటే మారదు. కిందనే ఫుడ్ ఉంది కదా మళ్ళీ మార్చుకుంటుందా అంటే మారదు. ఆ మార్పు అనేది కొన్ని వేల సంవత్సరాల తరబడి జరిగిన మార్పుల పరిణామం అన్నమాట. ఓకేనా, జీవ పరిణామ క్రమంలో కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఆ మార్పు జరగడానికి. నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు జిరాఫీని తీసుకొచ్చి గుల్మాలు పొదల దగ్గర పెట్టినంత మాత్రాన అది మేకగా మారదు. మేకను తీసుకెళ్ళి పెద్ద పెద్ద చెట్లు ఉన్న దగ్గర పెట్టి జిరాఫీగా మారమంటే అది మారదు అనమాట. ఓకేనా,
ఇప్పుడు డార్విన్ పిచ్చుక కథ అనేది చూద్దాం, ఓకేనా. ఈ డార్విన్ గారు 1885లో హెచ్ఎంఎస్ బీగల్ అనే నౌకలో ప్రయాణించి 1885లో హెచ్ఎంఎస్ బీగల్ అనే నౌకలో ప్రయాణించి ఒక ద్వీపాన్ని కనిపెట్టారు. ఆ ద్వీపం ఏంటి అంటే 120 చిన్న ద్వీపాల సమూహమైన గాలపాగస్ ద్వీపానికి చెందింది, ఓకేనా. ఇక్కడ ఆయన పాలపిట్ట అనే పక్షిని, పాలపిట్ట మన రాష్ట్ర పక్షి కదా, పాలపిట్ట అనే పక్షిలో వైవిధ్యాలను గమనించాడు. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి, ఇది కూడా యూజ్ అవుతుంది బిట్. పాలపిట్ట యొక్క ముక్కులో 13 రకాల వైవిధ్యాలను గమనించారు. అంటే ఒకటే పాలపిట్ట, అవి ఒకటే జాతికి చెందినవి అయినా కూడా రకరకాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ పండు తినేదానికేమో పండు తినే పాలపిట్టకి ఏంటంటే ముక్కు ఎలా ఉందంటే పొట్టిగా మరియు గట్టిగా ఉంది, ఓకేనా. కీటకాలు తినే వాటికేమో కోసుగా మొనదేలి ఉన్న ముక్కు ఉంది, ఓకేనా. విత్తనాలు తినే వాటికేమో బరువైన కోనుగా ఉండే మొక్కు అంటే ఈ కీటకాలు తినే వాటికంటే కీటకాలు ఇట్లా పొడిచి అంటే ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి కదా, కీటకాన్ని ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి పొడవుగా వాడిగా మొనతేలి ఉందన్నమాట. పండు తినేదానికేమో దానికి పెద్దగా హోల్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం బలంగా ఉండాలి తినడానికి, సో అందుకని పొట్టిగా మరియు బలంగా ఉంది. ఇంకా వచ్చేసి మనకి మామూలుగా విత్తనాలు తినే వాటికైతే బలంగా మరియు బరువుగా వాడిగా ఉంది, ఓకేనా. విత్తనాలు పగలగొట్టాలంటే గట్టిగానే ఉండాల్సింది ముక్కు కూడా, ఓకేనా. ఇలా మరియు డార్విన్ పిచ్చుకల కథ అనేది వివరించడం జరిగింది. ఇదే అండి మనకి 9th క్లాస్లో ఉన్న 9th లెసన్ ఆవరణ వ్యవస్థలోని అనుకూలనాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.